మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీరి అప్పలరాజు గారిని ఏ రకంగా అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు, అలాగే వారి అబ్బాయి అనుకోకుండా చేసినటువంటి యాక్సిడెంట్ని మర్డర్ కేసుగా చిత్రీకరించి ఆ అబ్బాయిని కూడా ఏ రకంగా రిమాండ్కి పంపించారో మనందరం కూడా చూసాం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని చెప్పి కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు చేశారు అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి సీదిరి అప్పలరాజు గారిని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు విపరీతమైనటువంటి ఆంక్షలు, నిబంధనలు పెడుతూ ఎక్కడికక్కడ కార్లు ఆపేస్తూ బారికేడ్స్ పెడుతూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క శ్రీకాకుళంలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నాయి ఇదే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఎందుకు మీరు అంత భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతున్నాం. అంటే ఆయన వచ్చి మీ వైఫల్యాన్ని పైన ప్రశ్నిస్తే మీ దగ్గర చెప్పడానికి సమాధానం లేక మీరు భయపడుతున్నారా, లేకపోతే మీరు జనాలకి ఏ మాదిరిగా మోసం చేశారో ఆయన ప్రజల ముందు వివరిస్తూ ఉంటే మీరు భయపడుతూ ఉన్నారా? ఎన్ని ఆంక్షలు పెట్టినా, మీరు ఎన్ని నిబంధనలు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రజలు లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి రావటం మనందరం కూడా చూస్తున్నాం. ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారిని వేరు చేయటం మీరు తల కింద తపస్సు చేసినా ఇది జరిగే పని కాదు అని చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చుంచుకోవాలని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించిన పాలన మీరు ఇస్తారని చెప్పి నమ్మి ప్రజలు మీకు ఓట్లేస్తే ఈరోజు మీరు సామాన్య ప్రజలకి ఏ రకంగా మహిళలకి, రైతులకు, విద్యార్థులకు మీరు మోసం చేస్తున్నారో ప్రజలంతా కూడా గమనించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, రైతులు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాగ ప్రజల్ని జగన్ గారిని కలవనీయకుండా చెయ్యాలి, వేరే చేయాలని తప్పుడు ఆలోచనలు, నీచ రాజకీయాలు మానేయమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.